అందరికీ నమస్తే, వెల్కమ్ టు టీ మాధ్యం. నేను మీ వెంకటేష్ తెనాలి. అసలు పొదిలిలో రాళ్ళేసింది ఎవరు, అరాచకం సృష్టించింది ఎవరు, మనం ఇప్పుడు చూద్దాం. పార్థసారథి గారి దగ్గర వీడియోలు ఉన్నాయంట, మన దగ్గర అంతకుమించి వీడియోలు ఉన్నాయి. ఆయన ప్లే చేస్తాడు, ఆయన ప్లే చేసిన తర్వాత నేను ప్లే చేస్తా. ఎవరిది ఒరిజినాలిటీ అనిపించిందో మీరే చెప్పాలి. అలాగే చూస్తూ ఉండండి. ఫస్ట్ పార్థసారథి గారు సార్ మాట్లాడండి. ఇక్కడ ఎవడైనా రాని తొక్కి పడేస్తాం. అసలు ఈ ర్యాలీ ఉద్దేశానికి ఆ ప్లే కార్డులో ప్రదర్శించిన దానికి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అంటే రైతులు తొక్కి పడేస్తారా, లేకపోతే రైతులు ప్రజలను తొక్కి పడేస్తారా? ఒకసారి రైతు సోదరులు కూడా ఆలోచించాలి. ఏదైతే రైతుల ముసుగులో, వ్యవసాయం ముసుగులో ఇటువంటి విధ్వంసకర రాజకీయాలు చేసే వాళ్ళని రైతు సోదరులు గమనించాలని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే సమాజంలో ఉన్నత విలువలు కాపాడేది రైతు సమాజం, అది అందరికీ తెలిసిందే. అటువంటి ప్లే కార్డులు ఇక్కడ చూడండి, ఏ విధంగా రాళ్ళు వేసి పారిపోతారో ఒకసారి చూడండి. ఇగోండి రాళ్ళు ఏ విధంగా వేస్తున్నారో ఒకసారి ఆలోచించేయండి. అంటే ఆ విధంగా రాళ్ళు వేస్తూ ఉంటే, మహిళల మీద, పోలీసుల మీద రాళ్ళు వేస్తూ ఉంటే ప్రభుత్వం చూస్తూ ఉండాలా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. చూసారు కదా వీడియో. ఇప్పుడు మన దగ్గర ఉన్న వీడియో మనం కూడా ప్లే చేద్దాం ఒకసారి. ప్లే కార్డులకు సంబంధించి, ప్లే కార్డులు అంటే సార్ మరి వాళ్ళకి పొగాకి గిట్టుబాటు ధర రాలేదు, ఏమి రాలేదు. మరి ఎవరన్నా ఆయన వచ్చి మాట్లాడుతున్నప్పుడు వాటి గురించి ఎవరిని దొక్కిపడేస్తారంటే అధికార పక్షంలో ఉన్న వాళ్ళని దొక్కిపడేస్తారు. అధికార పక్షంలో ఉన్న వాళ్ళే పండగ గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు, ఫీజు రిమర్స్మెంట్ డబ్బులు లేవు, లేకపోతే ఎక్కడా కూడా పనులు లేవు, ఇసుక దందాలు జరుగుతున్నాయి, మద్యం షాపులు విపరీతంగా పెరిగిపోయింది. మరి వీళ్ళందరూ అన్నప్పుడు తొక్కిపడేస్తామని చెప్పేసి అనుకోకుండా అధికార పక్షం వల్ల ఇంకేమనాలి, ఏమని మాట్లాడతారు? మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పు తీసుకొని కొడతా అన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు నీ అమ్మ మొగుడు సొమ్మ, నీ మొగుడు సొమ్మ అన్నప్పుడు ఇప్పుడు ఎవడు మొగుడు సొమ్ము ఖర్చు పెడుతున్నారు? మరి మీరు, మా దగ్గర వీడియోలు ఉన్నాయి, అవి కూడా మేము ప్లే చేస్తాను, ఒకసారి ఆగండి. ఇక్కడ పోలీసులు ఉన్నా ఆగకుండా, అక్కడ చూశారు కదా ఎంతమంది పోలీసులు ఉన్నారు. పోలీసులు ఉన్నా కానీ వాళ్ళని లెక్క చేయకోకుండా వాళ్ళ వెనకమాల ఉండి రాళ్ళు వేస్తున్నారంటే వీళ్ళ వెనకమాల ఏ లీడర్ ఉండి ఇప్పించారు? ఏ లీడర్ వాళ్ళకి ధైర్యం ఇచ్చారు? మీరేంటి మిమ్మల్ని జైల్లో పెట్టా కానీ మేము తీసుకొస్తామని చెప్పేసి ఏ లీడర్ వాళ్ళకి ధైర్యం ఇచ్చారు? ఎవరిచ్చారు? సారీ, లీడర్ అనకూడదు, ఏ పొలిటీషియన్ ఇచ్చారు ధైర్యం? ఏ పొలిటీషియన్ వాళ్ళకి ధైర్యం ఇచ్చారు? పొలిటీషియన్ వేరు, లీడర్ వేరు. ఏ పొలిటీషియన్ వాళ్ళకి ధైర్యం ఇచ్చారు? మరి పార్థసారథి గారు ఈ వీడియో ఎందుకు చూపించలేదు? సార్ మీరు ఇంకో వీడియో కూడా చూపిస్తారు చూడండి. వీళ్ళు ర్యాలీలో వెళ్తుంటే అటు నుంచి వేస్తున్నారు చెప్పులు. అది అటు పక్క నుంచి వీళ్ళు ప్రశాంతంగా వీళ్ళు వెళ్తుంటే ఇది ఇండియా అనేది ఫ్రీడమ్ కంట్రీయేగా, ఇండిపెండెన్స్ సంపాదించుకున్న దేశమే కదా. వెళ్తున్నాడు కదా, పొగాకు రైతుల దగ్గరికి వెళ్తుంది. ఎందుకు అంత పాపులారిటీ మీకు రాలేదన్నా? చంద్రబాబు నాయుడు గారు రోడ్లు వెళ్తుంటే అంతమంది జనాలు రావట్లేదన్నా? చంద్రబాబు నాయుడు గారు ఫంక్షన్లు కూడా వెళ్ళారు కదా, మరి ఎక్కడైనా అంత జనం వచ్చారా? ఆయన చూడడానికి వస్తున్నారా? అంటే ప్రజల్లో ఆయన సంపాదించుకున్న ఆధారం ఏంటి, ఈయన సంపాదించుకున్న ఆధారం ఏంటి? మరి చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, జగన్మోహన్ రెడ్డి గారు గెలవలేదంటే ముగ్గురితో కలిసి వచ్చారు. నేను 10 మందిని వేసుకొని వస్తే నేను గెలవచ్చాము. ఎందుకంటే 10 మందిని పోటీ చేయనికోకుండా అక్కడ మీరు ముగ్గురులో కూడా బీజేపీ పోటీ చేసిన దగ్గర జనసేన పోటీ చేసిన తెలుగుదేశం పోటీ చేయదు, తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన దగ్గర వీళ్ళు ఎవరు పోటీ చేయరు. అలా ఉంచుకొని వీళ్ళ ఓట్లు కూడా వీళ్ళు వేసుకొని గెలవడం వేరు, ఒక్కడిగా వచ్చి ఇంతమందిని కొల్లగొట్టడం వేరు. అది చూడండి ఎంత దారుణం అంటే, పోలీసులను కూడా లెక్క చేయకోకుండా మరి ఏంటిది ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక గుడ్ గవర్నెన్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. వీళ్ళ గురించి పొగాకు రైతులకు రాలేదు, అంతకుముందు 36,000 వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తుంది? 18,000 కూడా రావట్లా. 18,000 నుంచి 24,000, అది కూడా క్వాలిటీని బట్టి ఇస్తున్నారు. 24,000 ఎవడికి ఇవ్వట్లా. మరి ఎంత నష్టపోతున్నాడు రైతు? కింటాకి చెప్పండి. మీరు గిట్టుబాటు ధర ఇచ్చుంటే 36,000 కాదయ్యా, మీరు 40,000, నువ్వు 36,000 ఇచ్చావు, మీరు 40,000 ఇస్తున్నావు కింటాకంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు వస్తాడు అక్కడికి?
మిర్చి ధరలో జగన్మోహన్ రెడ్డి 25,000 నువ్వు ఇచ్చావు, మేము 30,000 ఇస్తున్నావు కింటాక్ అని మాట్లాడితే ఎందుకు వస్తున్నావు అంటే అదో లెక్క. రాడు కదా ఆయనప్పుడు బయటికి. ఎట్లా వస్తాడు? ఏ మొహం పెట్టుకొని వస్తాడు అప్పుడు? ఇప్పుడు మీరు ఇవ్వట్లేదు కాబట్టే కదా. దాని మీద ఇట్లా రాళ్ళేస్తారా? పోలీసులు ఉన్నా కానీ వాళ్ళని కూడా లెక్క చేయరా? అసలు వాళ్ళని దాటుకొని ఎగిరెగిరి వాళ్ళు కంట్రోల్ చేయలేక అల్లాడిపోతున్నారు పోలీసులు. అక్కడ కంట్రోల్ చేయలేక ఎంతమందిని కంట్రోల్ చేస్తారు? వాళ్ళని కూడా బెదిరిస్తారు కదా. అటుపక్క ఒక పక్క ఆ పార్టీ బెదిరిస్తుంది, ఇంకో పక్క ఈ పార్టీ బెదిరిస్తుంది. వాళ్ళ పనులు వాళ్ళని చేయనియండి. పోలీసులు తప్పు చేస్తున్నప్పుడు మేము క్వశ్చన్ చేస్తున్నాం వాళ్ళని. రాజ్యాంగబద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా మన తెనాల్లో వెళుతూ కొట్టినప్పుడు కూడా మేము వాళ్ళని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది ఆల్రెడీ. ప్రజలు తొక్కిపడేస్తామంటే నిజంగానే తొక్కిపడేస్తారు. 2019లో 23 వచ్చినాయి సింగిల్గా పోటీ చేస్తే. మన కెపాసిటీ, మన క్యాపబిలిటీ అది గుర్తుంచుకోవాలా. రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు పక్కా తప్పుకుంటే ఆయన వయసు రీత్యా కానీ లోకేష్ గారు ఇదందరినీ మెయింటైన్ చేయగలరా లేదా, తెలుగుదేశం పార్టీకి అంత స్టామినా ఇవ్వగలరా లేదన్నది కూడా ఆలోచించుకోవాలి. ఇంకో 4 ఏళ్ల తర్వాత కదా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేది అని చెప్పేసి మీరు అనుకుంటుండొచ్చేమో. ఇంకో 3 ఏళ్ల తర్వాత తెలంగాణలో కేసీఆర్ వస్తే మీ పరిస్థితి ఏంటని చెప్పేసి ఆలోచించుకోండి. ఎందుకంటే మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ సభలో ఆ బట్టతలో ఉన్న తీసుకొచ్చి మా దగ్గర ముక్కోడు పోయిండు, మీ దగ్గర తిక్కోడు పోయిండు అని చెప్పేసి అన్నారు. అని చెప్పేసి వాగిచ్చారు. అప్పుడు మరి కేటీఆర్ గారు ఊరుకుంటారు? ఇక్కడ హరీష్ రావు గారు ఊరుకుంటారా? కేసీఆర్ గారు ఊరుకుంటారా? వాళ్ళ క్యాడర్ ఊరుకుంటుందా? తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అంత బహిరంగంగా సభలో మాట్లాడిచ్చారు కదా. 4 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రావటం కాదు, 3 ఏళ్ల తర్వాత కేసీఆర్ గారు వస్తే హైదరాబాద్లో మీ పరిస్థితి ఏంటన్నది ఊహించుకోవాలి. దాని తర్వాత రాజకీయాలు ఎలా టర్న్ అవుతాయి అన్నది మీ ఊహగే వదిలేస్తున్నారు. ఓకేనా? పార్థసారథి గారు ఒకసారి చూసి వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు ఇప్పటివరకు కూడా నేను చూపించా కదా. ఇన్ని వీడియోలు చూపించా. ఇన్ని వీడియోలో మీరు చూపించింది ఒకటే వీడియో, నేను చూపించింది 4-5 వీడియోలు ఉన్నాయి. మరి వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నారో మీది గుడ్ గవర్నెన్స్ అంటే చేసి చూపించండి, ఒప్పుకుంటాం. ప్రజలు ఆలోచించుకోవాలి. ప్రజలు ఏది వాస్తవం ఏది ఇది అన్నది. చాలా ప్రెషర్ ఉన్నా కానీ మా మీద చాలా ప్రెషర్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఎక్కడ లేనంత మెజారిటీ ఇచ్చారు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. వాటన్నిటికీ కూడా ఎగ్నిస్ట్గా మేము ఫైట్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి మద్దతుగా మాట్లాడితే మాకే ఇప్పుడు ప్రభుత్వం గురించి వీళ్ళు మాకు భజన చేస్తున్నారా అని చెప్పేసి మాకే ఇది ఉంటుంది. కానీ మేము ప్రభుత్వానికి ఎగ్నిస్ట్గా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే జనాలకి వాస్తవాలు తెలియాలి, జనాలు ఈ వాస్తవాలు చూడాలి అని మేము మాట్లాడుతున్నాం. ఓకేనా? జనాలకి మంచి జరగడమే మాకు కావాలి. ఇంకో ఎజెండా మాకేం అక్కర్లేదు. వైసీపీ గవర్నమెంట్లో తప్పులు జరిగినా కానీ మేము చెప్పడానికి రెడీ. మాకు ఇబ్బంది ఏమి లేదు. చేయమని చెప్పండి. తెలుగుదేశం పార్టీ తప్పు చేస్తే మేము మాట్లాడతామని చెప్పేసి ఏ ఎల్లో మీడియానైనా సరే మాట్లాడమని చెప్పండి. ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేదు. మేము యాక్సెప్ట్ ఆ ఛాలెంజ్కి. చేయగలరా ఎవరైనా సరే. ప్రజలు ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లు టీ మంచి.